నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. మంచి అయితే తన ఖాతాలో వేసుకోవటం, చెడు అయితే ఎదుటి వాళ్ళ ఖాతాలో వేయటం చంద్రబాబు నాయుడుకి అలవాటైపోయింది. చంద్రబాబు నాయుడుకి ఎక్కడ ఏ మంచి జరిగినా నాదేనంటాడు. ఎవరు ఉన్నత స్థితిలోకి వెళ్ళినా నా వల్లనే వెళ్ళారంటారు. ఎక్కడ ఏ చెడు జరిగినా అది ప్రతిపక్షాన్ని అంటాడు, లేదా తన వ్యతిరేకులది అంటాడు, తన శత్రువులది అంటాడు. తన అధికారంలో ఉంటేనేమో ప్రతిపక్షాన్ని అంటాడు, తను ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని తప్పంటాడు. అసలు ఎంత దుర్మార్గమైనటువంటి రాజకీయ వ్యవస్థ అంటే, ఎంత దుశ్చరిత్ర కలిగినటువంటి రాజకీయ వ్యవస్థ అంటే, ప్రజల గురించి ఏ క్షణం ఏ నిమిషంలో కూడా ఆలోచించడు. నేను కాదు, నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు, నిమ్మగడ్డ రమేష్కి నాకు ఏంటి సంబంధం, వాలంటీర్లు నేను ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు అని పచ్చి అబద్ధాలు ఆడతాడు. వాలంటీర్లు ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వచ్చేసి తలుపు కొట్టి ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారా అని చెప్పేసి అడిగినటువంటిది ఏను కదా. ఏం ఉద్యోగాలై గోని సంచులు మోసే ఉద్యోగాలు అన్నది ఈయన కదా. ఈ రోజున పెన్షన్ల మీద టెన్షన్ తోటి 30 మంది చనిపోయేసరికి నేను కాదు నాకేం సంబంధం లేదు, ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక ఈ హత్యలు జరిగినాయి అంటాడు, ఈ మరణాలు జరిగినాయి అంటాడు. ఇవి ముమ్మాటికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి హత్యలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రిట్ పిటిషన్ 2021లోనే వెలగపూడి రామకృష్ణ, ఏ పార్టీ శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడు, విశాఖపట్నానికి చెందినటువంటి నీ శాసనసభ్యుడు రిట్ పిటిషన్ వేశాడు. రిట్ పిటిషన్ నెంబర్ 4493. ఈ రిట్ పిటిషన్ వేసింది వాలంటీర్ వ్యవస్థ అన్కాన్స్టిట్యూషనల్, ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా పనిచేస్తా ఉంది, దీనిని అడ్డుకోండి, వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేయండి, వాలంటీర్లు పని చేయకుండా అడ్డుకోండి అని వేయించింది. రిట్ పిటిషన్ వేయించింది, కోర్టులో వేయించింది నువ్వు కదా. ఆ తర్వాత ఎవరు, మీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరలా ఇంకొక పిటిషన్ వేశాడు. ఆయన వేసిన పిటిషన్ నెంబర్ 5037. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి కేసు వేశాడు, ఆయన వేసింది 5098. వీళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళు? చంద్రబాబు నాయుడు. రీసెంట్ గా ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి భవానీ భర్త, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్, ఏం చెప్పాడు? వాలంటీర్లను మేమే ఆపేశాం, మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన మేరకు ఆపేశారు, ఇకపై వాలంటీర్లు రారు, వాలంటీర్లు ఇళ్లకు వచ్చేసి పింఛన్లు పంచరు, ఇంటింటికి సరుకులు వచ్చేసి ఇచ్చేటటువంటి విధానం ఇక ఉండదు, ఇక మనదే రాజ్యం అనే అతను అనలేదా? ఆదిరెడ్డి వాసు అనలేదా? స్వయంగా నీ కొడుకు పిఠాపురంలో ఏమన్నాడు లోకేష్? ఇక వాలంటీర్లు ఉండరు, రాబోయే కాలంలో మన మున్సిపాలిటీ లేదా పంచాయతీరాజ్ కంట్రోల్లోనే మనకిష్టం వచ్చిన వారికే పెన్షన్లు ఇస్తాం, మన పార్టీ వాళ్ళకే పెన్షన్లు ఇస్తాం, వైకాపా వాళ్ళని ఎండగడతాం అని అన్నది నీ కొడుకు కదా. ఎన్నిసార్లు పిటిషన్స్ వేశారు మీరు, ఎన్ని లేఖలు రాశారు?
నీవు గాని అచ్చెన్నాయుడు గాని నీ పెంపుడు కుక్క అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ గాని 12 లేఖలు రాశారు. ఎందుకు ఈ లేఖలని రాశారు? ఎలక్షన్ కమిషన్కి ఇన్ని లేఖలు ఎందుకు మీరు రాశారు? హైకోర్టులో మీరు ఆశించింది జరగలేదు కాబట్టి. పంచాయతీరాజ్ వ్యవస్థకి సమాంతరంగా పనిచేస్తా ఉంది, అన్కాన్స్టిట్యూషనల్ గా ఉంది. ఈ వ్యవస్థను తొలగించండి అనేటటువంటి మీ కోరిక నెరవేరలేదు కాబట్టి, హైకోర్టులో మీకు అనుకూలంగా తీర్పు రాలేదు కాబట్టి, హైకోర్టులో ఎక్కడ కూడా వాలంటీర్లు తొలగించమని చెప్పలా. హైకోర్టులో వాలంటీర్ల సేవలను మేము అడ్డుకోలేమనే చెప్పారు. ఈ వాలంటీర్ల అంశంలో మేము ఇప్పుడు జోక్యం చేసుకోలేమని చెప్పారు. భారతీయ జనతా పార్టీ తోటి జట్టు కట్టిన తర్వాత లేఖల మీద లేఖలు రాస్తూ ఉంటే ఏమి చేయాలో అర్థం కాక ఎన్నికల కమిషన్, మరి భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో చేరింది కాబట్టి మనకెక్కడ ఇబ్బందులు వస్తాయని చెప్పేసి వాలంటీర్లు కాదు, వాలంటీర్లు కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని మీరు డబ్బు పంపిణీ చేయండి అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేశారు. అది కూడా ఎందుకు జారీ చేశారు? 4వ తేదీన, మార్చి 4వ తేదీనే నిమ్మగడ్డ రమేష్ కోర్టుకు వెళ్ళటం, కోర్టులో మీ యొక్క వాదన విఫలం కావటం, మీకు అనుకూలంగా ఉన్నటువంటి పురంధేశ్వరి మీరు ఆడిచ్చినట్టల్లా ఆడటం, పురంధేశ్వరి అండ చూసుకొని లేఖల మీద లేఖలు రాసి ఎన్నికల కమిషన్ ప్రభావితం చేసి 30 మంది వృద్ధుల మరణానికి కారణమైనటువంటి చంద్రబాబు, నువ్వు ఫలితాన్ని అనుభవిస్తావు. నీవు ఫలితాన్ని అనుభవిస్తావు. ఖచ్చితంగా నిన్ను 2024 ఎన్నికల తర్వాత రాజకీయ క్షేత్రంలో నీ అడ్రస్ లేకుండా చేస్తారు. ఈ వృద్ధులంతా, ఈ వాలంటీర్లంతా, ఈ వాలంటీర్ల వ్యవస్థ ప్రజలతో ఎంత మమేకమై ఉందో, వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజల జీవితాల్లో ఏ విధంగా భాగమైందో నీకు ముందు ముందు తెలిసొస్తుంది. నీ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా పోయినప్పుడు నీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ.